Hey guys, welcome back to my channel. ఆఫ్టర్ సో మెనీ డేస్ నేను మళ్ళీ వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను. సో దానికి బోల్డ్ అనే రీజన్స్ ఉన్నాయి. సో అవన్నీ పక్కన పెడితే ఈరోజు చేసే వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ద టాపిక్ ఈస్ ఆఫ్టర్ డెలివరీ చాలామంది ఉమెన్స్ ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ పిగ్మెంటేషన్, డార్క్నెస్, బ్లా బ్లా బ్లా. అండ్ మోస్ట్ కామన్ అండ్ వెరీ డేంజరస్ ప్రాబ్లమ్ ఈస్ పిగ్మెంటేషన్. అప్పుడు మనకి తెలీదు బికాజ్ ఆఫ్ లాక్టేషన్ పీరియడ్‌లో ఉంటాము. ప్లస్ అది న్యూ మామ్స్ మళ్ళీ ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే బేబీకి ఏమవుతుందో అని చిన్న కన్‌ఫ్యూజన్ ఇవన్నీ గూడా ఉంటాయి. సరే సపోజ్ యూట్యూబ్ ఓపెన్ చేసామనుకోండి బోలెడన్ని వస్తాయి. ఏది ఓపెన్ చేసినా నయాసైనమైడ్, సాలిసిలిక్ యాసిడ్, అసిలిక్ యాసిడ్ ఏదేదో చెప్తారు. ఏది యూజ్ చేయాలో మనకనేది క్లారిటీ ఉండదు. సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాను. సో న్యూ మామ్స్ డోంట్ గెట్ పానిక్. సో హియర్ ఈస్ ద సొల్యూషన్. లెట్స్ గెట్ ఇంటు ద సొల్యూషన్. నేను కూడా ఆఫ్టర్ డెలివరీ పిగ్మెంటేషన్‌తో చాలా సఫర్ అయ్యాను. బట్ నాకు సొల్యూషన్ అనేది దొరికింది. నేను ఒక సర్టిఫైడ్ కాస్మెటాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ అనేది తీసుకున్నాను. సో తను నాకు సజెస్ట్ చేసిన ప్రొడక్ట్స్ అనేది నేను మీకు ఈ వీడియోలో అనేది చూపించబోతున్నాను. పిగ్మెంటేషన్‌కి చాలా రీజన్స్ ఉండొచ్చు. ప్రాపర్‌గా స్కిన్ కేర్ ఫాలో అవ్వకపోవడం వల్ల, హార్మోనల్ చేంజెస్ అండ్ ప్రాపర్ డైట్, ప్రాపర్ స్లీప్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి మనకి పిగ్మెంటేషన్ ఒక హెవీ ప్రాబ్లమ్ లెక్క కనిపిస్తుంది. సో వీటన్నిటికీ సొల్యూషన్ అనేది నా వీడియో మీకు ఇస్తుందని నేను అనుకుంటున్నాను. డాక్టర్ సజెస్ట్ చేసిన ప్రోడక్ట్స్ ఏంటంటే దిస్ ఈస్ ద ప్రోడక్ట్. ఇది క్రిసాంథమమ్ సీరం అండ్ కంప్లీట్లీ న్యాచురల్ అండ్ ఫ్లోరల్ ఎక్స్ట్రాక్ట్స్‌తో బేస్ అయి ఉంటుంది. క్రిసాంథమమ్ అంటే తెలుసు కదా, చామంతి ఫ్లవర్స్ అన్నట్టు. సో ఆ ఫ్లవర్స్‌తో చేసిన సీరం అన్నట్టు. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు బేబీకైనా మనకైనా. అండ్ ఇది ఎలా అరౌండ్ ఒక 3 మంత్స్ వస్తుంది నాకు. సో చాలా హెల్ప్ అయింది నాకు. దీంతో పాటు తను డైట్ చెప్పింది నాకు. డైట్‌తో పాటు డైలీ మార్నింగ్ యోగా చేయడం అండ్ లాట్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం, మంచి డైట్ తీసుకోవడం ఇవన్నీ ఫాలో అయ్యాను. వితిన్ 1 డేలో 1 వీక్‌లో జరిగిపోలేదండి. ఇవన్నీ కూడా నాకు తీసుకోవడానికి అండ్ రికవర్ అవ్వడానికి నాకు మోర్ దెన్ 4 మంత్స్ పట్టింది. సో 4 మంత్స్ తర్వాత నేను రివ్యూ అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి. నాకైతే చాలా బాగా హెల్ప్ అయింది. ఇది నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అండ్ డే టైమ్‌లో దీన్ని అప్లై చేసుకుంటాను. ఇది చాలా ఈజీగా మన స్కిన్‌లోకి బ్లెండ్ అయిపోతుంది. అండ్ దాంతో పాటు ఇది నైట్ కేర్ రొటీన్. ఇదొచ్చేసి గ్లూటా ల్యూమినేట్ జెల్. ఇది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. స్మెల్ అయితే పింక్ షేడ్‌లో ఉన్నది. సో ఇది రోజ్ పెటల్స్‌తో చేసిందన్నట్టు. తను కాస్మెటాలజిస్ట్ ప్లస్ న్యూట్రిషనిస్ట్. సో తను సజెస్ట్ చేసిన ప్రోడక్ట్ నా స్కిన్ చూసి ఇది కూడా చాలా బాగా హెల్ప్ అయింది నాకు అరౌండ్ మౌత్ పిగ్మెంటేషన్ అనేది ఉండింది. సో ఇది చాలా బాగా హెల్ప్ అయింది నాకు. ఇది నా జెన్యూన్ ఫీడ్‌బ్యాక్ అండి. మీరు ఏదేదో వాడి ఫేసెస్ పాడు చేసుకోకండి ప్లీజ్. అందంగా ఉండడం అంటే వైట్‌గా ఉండడం అని కాదండి. ఉన్న కలర్‌లోనే మన స్కిన్ హెల్తీగా అండ్ గ్లోయింగ్‌గా ఉండేలా చూసుకోవాలి. వితిన్ 1, 2 డేస్‌లో అయితే మిరాకిల్స్ జరిగిపోవండి. సో దానికొక టైం పడుతుంది. ఒక 3, 4 మంత్స్ మీరు కంటిన్యూగా స్కిన్ కేర్ రొటీన్ ప్లస్ యోగా అండ్ ఫేషియల్ ఎక్సర్సైజ్ చేస్తే గనుక డెఫినెట్‌గా రిజల్ట్ ఉంటుంది. ఒక ఉమెన్ అందంగా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. దాంతో పాటు ఇల్లు కూడా ఆటోమేటిక్‌గా హ్యాపీగా ఉంటుంది. సో సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ గురించి మీరు కేర్ తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు చెప్పండి? మన గురించి మనమే కేర్ తీసుకోవాలి. సో ప్లీజ్ స్కిన్ కేర్ ఫాలో అవ్వండి. మీకు ఏ ప్రొడక్ట్స్ అయితే సూట్ అవుతాయో అవే ట్రై చేయండి. ఏది పడితే అది ట్రై చేయకండి. దాంతో పాటు మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు దానిపైన లేబుల్ చూడండి. దానిపైన ఏమేమి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి, అవి మన స్కిన్‌కి సూట్ అవుతాయా లేవా అది కూడా చూసుకోండి. స్కిన్ కేర్ రొటీన్‌లో నేను మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా యూజ్ చేస్తాను. సన్ స్క్రీన్ వచ్చేసి పిల్గ్రిమ్ నుంచి యూజ్ చేస్తాను. ఇది కనిపిస్తుందా? ఇది బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి. ఇది లైఫ్ సేవర్ అనుకోవచ్చు. ఇదైతే నాకు చాలా బాగా వర్క్ అయింది. అండ్ వితిన్ 1 మినిట్‌లోనే ఇది కంప్లీట్‌గా బ్లెండ్ అయిపోతుంది. అండ్ నో వైట్ కాస్ట్, జీరో వైట్ కాస్ట్. చాలా బ్రైటన్ చేస్తుంది ఫేస్‌ని. ఎంత బ్యూటిఫుల్‌గా వర్క్ అవుతుందంటే నా స్కిన్‌కి అయితే చాలా బాగా హెల్ప్ అయింది. అండ్ దీంతో పాటు న్యూట్రిడెర్మా మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేస్తాను. కొంచెం కాస్ట్లీ బట్ ఫైన్. ఇది నాకు బాగా హెల్ప్ అవుతుంది హైడ్రేటెడ్‌గా ఉంచడానికి.
ఇవే ప్రోడక్ట్స్ తీసుకోవాలని నేను మిమ్మల్ని సజెస్ట్ చేయట్లేదు. మీకు ఎలాంటి టైప్ ప్రోడక్ట్స్ అయితే సూట్ అవుతాయో అవి తప్పకుండా ట్రై చేయండి. మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా యూజ్ చేయండి. ఫైనల్‌గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీకు ఏదైనా స్కిన్ కేర్ ప్రాబ్లమ్ ఉంటే గనక మీరు ఒక ప్రొఫెషనల్ డాక్టర్‌ని మీట్ అయ్యి వాళ్ళైతే ఏదైతే సజెస్ట్ చేస్తారో దాన్ని ఫాలో అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, లాక్టేషన్ పీరియడ్‌లో ఉన్నప్పుడు బోలెడన్ని హార్మోనల్ చేంజెస్ వస్తాయి కదా! ఎస్పెషల్లీ ఐరన్ డెఫిషియన్సీ అనేది వస్తుందండి. ఐరన్ డెఫిషియన్సీ వల్ల పిగ్మెంటేషన్ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. సో, నేను లాక్టేషన్ పీరియడ్‌లో ఉన్నప్పుడు డాక్టర్ నాకు సజెస్ట్ చేశారు. ఐరన్ అండ్ మల్టీ వైటమిన్ సప్లిమెంట్స్ కూడా తీసుకున్నాను. సో, ఫైనల్‌గా ఐయామ్ హ్యాపీ. అండ్ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, న్యూ మామ్స్ అండ్ ఎవరైనా కూడా మీకు ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్ వచ్చినా, పిగ్మెంటేషన్ వచ్చినా, అయ్యో! నా ఫేస్ ఇంతేనా, ఇంకా నాకు సొల్యూషన్ దొరకదా అని అలా మాత్రం కన్‌ఫ్యూజన్ అవ్వకండి, పానిక్ అవ్వకండి. సో, సెల్ఫ్ కేర్ తీసుకోండి. అండ్ కన్సర్న్ ప్రాబ్లమ్ ఏంటి అని ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. అది పాసిబుల్ అవ్వకపోతే మీకు ఎలాంటి ప్రోడక్ట్స్ సూట్ అవుతాయో, ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ ఉంటే మీ స్కిన్ సెట్ అవుతుందో అలా తెలుసుకొని అలాంటి ప్రోడక్ట్స్ మాత్రమే ఫాలో అవ్వండి. ఐ థింక్ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే గనక ఏం చేయాలో తెలుసు కదా! ఈ వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.